హలో ఎవ్రీవన్, సార్టింగ్ ప్లేలిస్ట్లో మనం ఇంకో క్వశ్చన్ని చూద్దాము. అండ్ ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్రీవియస్ క్వశ్చన్స్ కన్నా. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1331, ర్యాంక్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ అరే. ఓకే, అండ్ యా క్వశ్చన్ డిస్క్రిప్షన్ యాజ్ యూజువల్గా చూసేద్దాము. గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్ ARR, రీప్లేస్ ఈచ్ ఎలిమెంట్ విత్ ఇట్స్ ర్యాంక్ అంటున్నాడు. సో ద ర్యాంక్ రిప్రజెంట్స్ హౌ లార్జ్ ద ఎలిమెంట్ ఈస్. సో దానికి రూల్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి చెప్తున్నాడు. సి, ర్యాంక్ ఈజ్ అన్ ఇంటీజర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, ఒకటి నుండి దాన్ని ర్యాంక్ ఇస్తున్నాడు. అండ్ దెన్ ద లార్జెస్ట్ ఎలిమెంట్, ద లార్జర్ ర్యాంక్ ఇట్ ఈస్. సో ఇఫ్ 2 elements are equal, their rank must be same. So rank should be as small as possible. Okay, so as usual గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది క్వశ్చన్. సో ఇక్కడ ఒక టెస్ట్ కేస్ తీసుకుందాం. సి, 40, 10, 20 and 30 అని ఇచ్చాడు. సో వీ నీడ్ టు రిటర్న్ బేస్డ్ ఆన్ ది ర్యాంక్స్. అంటే ఫస్ట్ ఏదైతే మినిమంగా ఉందో దాని ర్యాంక్ 1 వస్తుంది. సో ఇక్కడ మినిమంగా ఉంది ఏంటి, ఫస్ట్ 10. నెక్స్ట్ మినిమంగా ఉంది ఏంటి, 20 ఈ హోల్ అరేలో. సో దీని ర్యాంక్ వచ్చేసి 2. నెక్స్ట్ మినిమంగా ఉంది 30. సో ఆబ్వియస్గా దీని ర్యాంక్ వచ్చేసి 4. అండ్ నెక్స్ట్ హైయెస్ట్గా ఉంది 40 కాబట్టి సో దీని ర్యాంక్ వచ్చేసి ఇది అనమాట. సో సింపుల్గా మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మన ర్యాంక్స్ ఇవ్వనుకుంటే దీని బేసిస్ మీద 1 నుండి ర్యాంకింగ్ ఇవ్వమంటున్నాడు. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. లైక్ అప్పటిదాకా ఉన్న దాంట్లో ఆ స్టూడెంట్స్ యొక్క ర్యాంక్ ఇవే అనుకుంటే వీళ్ళల్లో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు అండ్ సో ఆన్. లైక్ అరే లెంత్ ఎంత ఉంటే 1 to n రేంజ్ వరకు ఆ ర్యాంక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా డేటా సేమ్గా ఉంటే మాత్రం మా ర్యాంక్ సేమ్ కాబట్టి వాళ్ళకున్న వాళ్ళు ఇచ్చిన డేటా సేమ్ కాబట్టి వాడికి ఇచ్చిన ర్యాంక్ కూడా సేమ్గానే ఉండాలి. సి, ఇక్కడ ఈ సెకండ్ టెస్ట్ కేసు చూద్దాం ఒకసారి. మొత్తం డేటా ఒకటే. సో ఫస్ట్ ఏది 100, అది 100 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. సో మొత్తం సేమే కాబట్టి 111 అనమాట. అండ్ అట్ ద సేమ్ వే ఇక్కడ చూడు, ఈ టోటల్ అరేలో ఫస్ట్గా మినిమం ఉంది ఇది. సో కాబట్టి దీనికి 5కి 1 వచ్చింది. అండ్ నెక్స్ట్గా మినిమం ఉంది 9 కాబట్టి దీనికి 2 వచ్చింది. అండ్ ద సేమ్ వే ఇక్కడ చూడు, నెక్స్ట్గా ఇస్తుంది 12 ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి వీ నీడ్ టు రైట్ 3 and 3. ఓకే, సో ఆ నెంబర్ ఎక్కడ ఉంటే దాని దగ్గర ర్యాంక్ రాయాలి. ఓకే, సో ఇది క్వశ్చన్ అనమాట. అండ్ యాజ్ యూజువల్గా మనము అసలు చదవంగానే మన బేస్ ఇంట్యూషన్ ఎలా ఉంది అనే దాని బేసిస్ మీద వెళ్దాము. సి, ఫస్ట్ ఒకసారి దీన్ని యాస్టీస్గా మన దాంట్లో పెట్టేసుకుందాము సో దట్ ఆ క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీనిని అనలైజ్ చేద్దాం మనము. సి, సింపుల్గా ఇక్కడ ఇది మనకిచ్చిన డేటా అనుకుంటే ర్యాంక్స్ని నేను ఇవ్వాలి, అది వాడి క్వశ్చను. సో ఇప్పటిదాకా మనం గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ బేసిస్ మీద ఎలాగైనా వెళ్ళొచ్చా అనేది చూద్దాము. ఫస్ట్ థింగ్, ర్యాంక్స్ని ఇచ్చాడు అంటే డెఫినెట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చదవగానే నాకు అర్థమవుతుంది. ఫస్ట్ మినిమం కావాలి, నెక్స్ట్ మినిమం కావాలి, దాని తర్వాత మినిమం కావాలి, విచ్ ఈస్ సార్టింగ్. ఆబ్వియస్గా సార్టింగ్ కావాలని తెలిసిపోతుంది. సో పెద్ద డిస్కషన్ అక్కర్లేదు ఇక్కడ ఎందుకు సార్టింగ్ అనేది. సో సింపుల్గా ఇచ్చిందని నేను సార్ట్ చేయగలిగితే, అంటే ఈ డేటాని నేను సార్ట్ చేస్తే నాకు వచ్చిన థింగ్ ఏంటి, సి, ఫస్ట్ 5 వస్తుంది అండ్ ఇట్ విల్ బి డన్. నెక్స్ట్ ఉన్న హైయెస్ట్ 9 వస్తుంది అండ్ దిస్ విల్ బి డన్. నెక్స్ట్ ఉన్న హైయెస్ట్ 12, ఇది ఒకసారి పోతుంది. అండ్ అగైన్ నెక్స్ట్ ఇంకొక 12 ఉంది, సో ఇది పోతుంది. సో లెఫ్ట్ ఆఫ్ ద థింగ్లో 28 ఇది పోతుంది. అండ్ దెన్ 37 అండ్ దెన్ 56 అండ్ దెన్ 80 అండ్ దెన్ 100 ఇలా వస్తుంది. సో హోల్ అరే పోయింది. సో ఇలా మనకు అప్డేటెడ్ ఉన్న అరే వచ్చింది అనుకుందాం. సో ఇలా నాకు అప్డేటెడ్ ఉన్న అరే వస్తే సింపుల్గా దీన్ని ఇప్పుడు 5 ఎక్కడ ఉందో అక్కడ ర్యాంక్ 1, నెక్స్ట్ 2, 3 అండ్ ఇక్కడ కూడా 12 రిపీట్ అవుతుంది కాబట్టి అగైన్ 3 ఇవ్వాలి. సో ఇక్కడ 4, 5, 6, 7, 8 దిస్ ఈస్ వాట్ టిల్ నౌ వీ హ్యావ్ సీన్. అంటే ఆ క్వశ్చన్ ఏదైతే చేస్తుంటే టెస్ట్ కేసు చదువుతున్నప్పుడు కూడా మన ఇంటర్నల్గా ఇంట్యూషన్ ఇదే కదా చెప్పింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఇది ఇంప్లిమెంట్ చేస్తుంటే అఫ్ కోర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అని వస్తే దాన్ని ట్యాకిల్ చేద్దాము, బట్ మన బేస్ ఇంట్యూషన్ అయితే ఇది కదా. సో ఇక్కడేంటి, ఇక్కడ 5 దగ్గర 1 పెట్టా, బట్ వాడేంటి 5 ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టాలి. అంటే మనము ఇక్కడ ఉన్న ఒరిజినల్ డేటాని ఇలా ఇంటర్నల్గా సార్ట్ చేయడం వల్ల ఈ 5 దగ్గర 1 పెట్టాలి అనే డేటానే మారిపోయింది. అంటే సింపుల్గా ఇక్కడ నేనేం చేయొచ్చు, ఒరిజినల్ డేటాని మోడిఫై చేయకుండా ఏదైతే ఈ అరే ఉందో ఆ అరేలో ఉన్న కంటెంట్ ఇంకో అరేలో కాపీ చేసి, మేబీ ఐ విల్ నేమ్ ఇట్ యాస్ కాపీ అనే అరేలో, సో ఈ అరేని ఇప్పుడు సార్ట్ చేస్తా. సో దట్ నా ఒరిజినల్ అరే సేమ్గా ఉంటుంది. అంటే ఏ పొజిషన్లో ఎక్కడ పెట్టాలనేది క్లారిటీ వచ్చేసింది. దాని తర్వాత ఏమంటుంది, నెక్స్ట్ ఆ వాల్యూలో ఎంత పెట్టాలి అనేది కూడా క్లారిటీ ఉంటుంది, అవునా. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేయొచ్చు, చూసి ఇలా నా డేటా కాపీ, ఇలా నాకు నెంబరింగ్ ఇవ్వంగానే సంభవం ఈ నెంబరింగ్ కూడా ఇచ్చేసాం అనుకుందాము.
లైక్ ఈ నెంబరింగ్ కూడా మనకు ఉంది అనుకుందాము. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, సింపుల్గా ఈ నెంబరు ఆ కాపీ అరేలో ఎక్కడుంది అని ఎతికితే సరిపోద్దా. సి ఎక్కడుంది 5 దగ్గర ఇక్కడుంది. దాని దగ్గర ఉన్న వాల్యూ ఎంత 5, కాబట్టి ఇక్కడ 5 రాస్తా. నెక్స్ట్ 12 ఎక్కడ ఉంది, 12 ఇక్కడ ఉంది, దాని దగ్గర వాల్యూ 3. నెక్స్ట్ 28 ఎక్కడ ఉంది, దాని దగ్గర ఉన్న వాల్యూ 4. నెక్స్ట్ 9 ఉంది, దాని దగ్గర ఉన్న వాల్యూ 2. నెక్స్ట్ 100, దాని దగ్గర ఉన్న వాల్యూ 8. 56 దగ్గర ఉన్న వాల్యూ ఇది, 80 దగ్గర ఉన్న వాల్యూ ఇది, 5 దగ్గర ఉన్న వాల్యూ ఇది, 12 దగ్గర ఉన్న వాల్యూ ఇది. ఈ వాల్యూ ఎలా తెప్పిస్తున్నాము, అది ఎలా రాస్తున్నాము అనేది తీసేయి, మెల్లగా ట్యాకిల్ చేద్దాం. బట్ ఇదే కదా మనకు వచ్చిన ఐడియా. అండ్ ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ ఏంటి, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్రెడీ సార్టెడ్ అరే, ఇప్పుడు ఏదైతే ఈ 37 ఎక్కడుంది అని ఎతికి దాని దగ్గర ఉన్న నంబర్ ఏదైతే రాసావో అది ఎలాగే వెళ్ళాము, మనము లీనియర్గా వెళ్ళాము. ఇఫ్ కాపీ అనే అరే it was already sorted, so why we are still applying linear search? Why can't we go directly binary search? Simple. అంటే ఏదైతే చేయాలి అనుకుంటున్నామో దానికన్నా ఇంకొంచెం ఫాస్ట్గా చేసాం కదా. అఫ్కోర్స్ టైం కాంప్లెక్సెస్ తర్వాత మాడుకుందాం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది, మెల్లగా వెళ్దాం. బట్ చేస్తున్న గోలు, మనకు వస్తున్న థింకింగ్ ఇదేనా కాదా, మనకు వస్తున్న ఐడియాలజీ ఇదేనా కాదా. సో అంటే ఏదైతే సమ్హౌ ఇప్పుడు నాకు ఒక డేటా సార్టెడ్ చేసిన తర్వాత ఇలా ఒక నెంబరింగ్ కానీ ఇవ్వగలిగితే, దాని తర్వాత సింపుల్గా నా చేయాల్సిన పని ఏంటి, ఈ 37 ఈ సార్టెడ్ ఏరియాలో ఎక్కడుంది, ఆ ఎక్కడున్న పొజిషన్లో ఆ నెంబర్ ఉన్న ర్యాంక్ పొజిషన్ ఎంత అనేది ఇక్కడ పెట్టించా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, సార్ట్ చేసేస్తా, నాకు సార్టింగ్ ఎలా చేయాలో తెలుసు. నెక్స్ట్ సమ్ హైపోథెటికల్ కేసులో దీనికి ర్యాంకింగ్ ఇచ్చేసాను అనుకుందాం. సో దాని తర్వాత నాకు బైనరీ సెర్చ్ చేయడం కూడా వచ్చు. ఆ బైనరీ సెర్చ్ చేస్తుంటే ఇక్కడ ఆ పొజిషన్లో నెంబరింగ్ పెట్టడం కూడా నాకు వచ్చు. మరి ఇప్పుడు మనకు తెలియంది ఏంటి, ఇక్కడ ర్యాంకింగ్కి ఎలా ఇస్తావు, ఏముంది, సింపుల్గా ర్యాంక్ కూడా ఒక ఎక్స్ట్రా అరే తీసుకుందాము. I'll start from here బ్లైండ్గా 1 ఇస్తాను, బ్లైండ్గా 1 ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా యాక్చువల్ కంటెంట్ ఇక్కడ స్టార్ట్ చేస్తా. ఇఫ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రీవియస్ వాల్యూ అయితే ఐ డోంట్ అప్డేట్ ఎనీథింగ్, ఐ విల్ గివ్ ద ప్రీవియస్ నెంబర్. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే ఐ విల్ అప్డేట్ మై ర్యాంక్ అండ్ ఐ విల్ గివ్ ఇట్. ఇది ప్రీవియస్కి ఈక్వల్ కాదు, సో +1. ఇది ప్రీవియస్కి ఈక్వల్, ఆఫ్ కోర్స్, సో మేక్ ఇట్ యాజ్ సేమ్. ఇది ప్రీవియస్కి ఈక్వల్ కాదు, ఇది ప్రీవియస్కి ఈక్వల్ కాదు, ఇది ప్రీవియస్ ఈక్వల్ కాదు. అండ్ ద సేమ్ వే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. బ్లైండ్గా మన ర్యాంక్ కూడా అయిపోయిందా లేదా, ఈ ప్రాబ్లంలో ఏమన్నా ఉందా కొత్తగా మనకు తెలియంది, నీకు రాంది. సో సింపుల్గా దీన్ని ఒకసారి మరి డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దామా. సో ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ నాకేం కావాలి, ఒక ఎక్స్ట్రా అరే కావాలి. మేబీ అది కాపీ అని అనుకున్నాం కాబట్టి విల్ స్టిక్ విత్ కాపీ థింగ్. సో ఇక్కడ డైరెక్ట్గా array.copy అనేది రాసేస్తున్నా. సో ఇవి క్లోన్ చేసేస్తున్నాయి, ఇది ఆల్రెడీ మనకి అవేరే కాబట్టి. అండ్ దెన్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, సింపుల్గా మన కూరగాయల మార్కెట్లో చాలా అల్గారిథమ్స్ ఉన్నాయి, అందులో ఆల్రెడీ బెస్ట్గా arrays.sort అంటే అది అయిపోయింది కాబట్టి దాన్ని వాడుతున్నాను. సో బ్లైండ్గా దాన్ని వాడేస్తున్నాను, ఇప్పుడు నా డేటా సార్ట్ అయిపోయింది. వన్స్ ఇది సార్ట్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి, దీనికి ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి. ఆ ర్యాంకింగ్ కోసము ర్యాంక్ అనే అరేని క్రియేట్ చేస్తున్నా. దీని లెంత్ ఎంత ఉండాలి, అఫ్ కోర్స్ array.length ఎంత ఉందో అంతే ఉండిద్ది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత, నా సార్ట్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి, ర్యాంక్కి నెంబరింగ్ ఇవ్వాలి. అఫ్ కోర్స్ అది నెంబరింగ్ అనుకుంటావా ర్యాంక్ అనుకుంటావా, ఇట్స్ అప్ టు అస్. సో ఇక్కడ ఆ ర్యాంక్ అరే ఆఫ్ 0 దాంట్లో ఫస్ట్ నంబరింగ్ 1 అనేది ఇస్తున్నాను. ఫైన్, నంబరింగ్ 1, లైక్ వాట్ నంబరింగ్ అని ఉందో, లేదా వీ కెన్ స్టిక్ విత్ నెంబర్. ఓకే, ఆర్ క్లియర్గా ఉండడానికి ఇది ర్యాంక్ అరే అనుకుందాము. సో ఇది దీని ర్యాంక్ అనుకుందాము, సో దట్ ఆ క్లారిటీ అనేది మెయింటైన్ అవుద్ది. సో ఇక్కడ ర్యాంక్ అరే ఆఫ్ 0లో వడవద ర్యాంక్ ప్రెసెంట్ ఉందో అది ఇస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, 1 నుండి సింపుల్గా 1 నుండి array.length దాకా ట్రావెల్స్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద కాపీలో ఉన్న కంటెంట్ ఇప్పుడు నాది సార్టెడ్ అరేది కాదు, ఒరిజినల్ అరేలో కాదు. సో ఈ చిన్న చిన్న మిస్టేక్ చేయొద్దు. సో కాపీ ఆఫ్ 5 నాట్ ఈక్వల్స్ టు కాపీ ఆఫ్ 5 - 1 అయితే, అంటే ఈక్వల్ కాకపోతే ఐ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ మై ర్యాంక్ అండ్ దెన్ ఐ విల్ కీప్ ఇట్ ఇన్ ర్యాంక్ అరే ఆఫ్ వాట్ ఎవర్ ద ర్యాంక్ ఐ హ్యావ్. ఓకే,
సారీ వాట్ ఎవర్ ద ఐలో నేను ఆ ర్యాంక్ని పెడతాను. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే నువ్వు డైరెక్ట్గా ఇట్స్ అప్ టు యూ, లైక్ అప్ టు యూ, ముందుగానే అప్డేట్ చేసి పెడతావా లేకపోతే ఇట్స్ ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే ఏముంది, సింపుల్గా అదే ర్యాంక్ ఆఫ్ ఐలో మీకు ద సేమ్ ర్యాంక్. అండ్ వన్స్ ఇదంతా ప్రాసెస్ అయిపోగానే ఇక్కడ నేనేం చేయాలి, ఇప్పుడు ఒరిజినల్ అరేలో ఈ 37 నాట్ లైక్ వాట్ ఎవర్ ద నెంబర్ అది ఇక్కడ ఎక్కడుంది అనే దాని కాపీ నెంబర్ అనేది నేను చేయాలి, అవునా? సో దానికి మనకేం కావాలి ఇక్కడ, అఫ్ కోర్స్ లీనియర్ సెర్చ్ వెళ్తానంటే వెళ్ళు, జస్ట్ బికాస్ అది ఈజీ ప్రాబ్లం కాబట్టి అది డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేసిద్ది. బట్ మనకు కావాల్సింది అలా కాదు, ట్యాగ్ బట్టి మనం వెళ్తున్నా, క్వశ్చన్ బట్టి మనం వెళ్తున్నాము. వాట్ ఇఫ్ అదే క్వశ్చన్ మీడియం అయితే, సో మన థింకింగ్ అలా ఉండబోతుంది కాబట్టి ఇట్స్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్, ట్యాగ్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. సో ఇక్కడ మన టార్గెట్ని పెడదాము. అండ్ ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ వాట్ ఎవర్ ద int like index we got. సో ఇనిషియల్గా స్టార్ట్ని ఎండ్ని ఐఎమ్ ఫిక్సింగ్ దిస్ పార్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియపోతే నేను తెలుగులో డేటా స్ట్రక్చర్ కంప్లీట్ స్క్రాచ్ నుండి చెప్తున్నాను. ఒకసారి అందులో బైనరీ సెర్చ్ ప్లేలిస్ట్ కూడా కంప్లీట్గా అయిపోయింది. 2 hours పైగానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అండ్ 30 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చెప్పేశాను. సో ఎవరైతే ఆల్రెడీ చూసారో వాళ్ళు ప్రాపర్గా క్లియర్గా అర్థం చేసేసుకున్నారు. సో నువ్వు మిస్ అవ్వద్దు. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియపోతే ఒకసారి వెళ్ళి చూసేసి ఈ వీడియో కంటిన్యూ చేసి, సో దట్ నీకు ఇంకా పిచ్చ క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఏదైతే మనం నమ్స్ ఆఫ్ మిడ్ ఏదైతే ఉందో ఆ మిడ్ కానీ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద టార్గెట్ అయితే, ఇక్కడ నాకు దొరకడం కావాలి. అండ్ ఐల్ డైరెక్ట్లీ రిటర్న్ మిడ్. అది ఫస్ట్ ద రిపీట్ అయినా కానీ ఫస్ట్ ద సెకండ్ అది ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకు, ఫస్ట్ దైనా సెకండ్ దైనా ఆ ఇండెక్స్లో ప్రతిదానికి ఆ ర్యాంకే ఉండిద్ది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. సో సింప్లీ ఐల్ రిటర్న్ దిస్. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ నా టార్గెట్ అనేది గ్రేటర్ దాన్ నమ్స్ ఆఫ్ మిడ్ అయితే, నా టార్గెట్ అనేది గ్రేటర్ దాన్ నమ్స్ ఆఫ్ మిడ్ అయితే, అంటే టార్గెట్ అనేది నమ్స్ ఆఫ్ మిడ్ కన్నా ఎక్కువ ఉంటే I need to start my searching process towards mid plus 1. If in case ila kakapothe I'll start towards mid minus 1. And end of the day idantha ayyi kuda నాకు డేటా రాలేదు అంటే -1. బట్ ఈ ప్రాసెస్ అనేది డెఫినెట్గా అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ అది ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్నే మనం సర్చ్ చేస్తాం కాబట్టి ఈ రిటర్న్ స్టేట్మెంట్కి రాదు, డెఫినెట్గా ఈ రిటర్న్ స్టేట్మెంట్కి వస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను అఫ్ కోర్స్ ఫైన్ వాట్ ఎవర్ ద డేటా అయితే ఉందో ఈ అరే డాట్ లెంత్ దాకా నేను రన్ చేస్తూ I'll get some index from whatever the binary search I'm doing and I'll pass here whatever the array, like ఇప్పుడు నా ఒరిజినల్ అరేని కాపీడ్ అరే కాదు. సో ఇక్కడ నేనేం చేస్తాను, అఫ్ కోర్స్ నా కాపీడ్ అరేని పంపేయాలి, ఒరిజినల్ అరే కాదు, ఎందుకంటే సార్టెడ్లో మనం సెర్చ్ చేయాలి. అక్కడ టార్గెట్ ఏమైంది, ఒరిజినల్లో ఏదైతే నా ఐ వాల్యూ ట్రావెల్స్ చేస్తున్నామో ఆ వాల్యూని మనం ఇప్పుడు టార్గెట్ కింద పంపిస్తున్నాం. వన్స్ ఇదంతా నాకు ఆ ఏ ఇండెక్స్లో ఉందని తెలియగానే ఇప్పుడు నేనేం చేయాలి, సింపుల్గా అరే ఆఫ్ ఐలో నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఎక్స్ట్రా అరే అనమాట. సో దట్ లైక్ ఆ చిన్న చెప్పక్కర్లేదు. సో ఒరిజినల్ దాంట్లోనే చేంజ్ చేస్తున్నాం జస్ట్ బికాస్ ఆఫ్ దట్ నో మోర్ ఐ డోంట్ నీడ్ దిస్ పార్ట్, రైట్? లైక్ ఏదైతే అరే ఆఫ్ 0 ఇప్పుడు వాడేస్తున్నానో అది ఫర్దర్గా నాకు అక్కర్లేదు. సో వైట్ ఎక్స్ట్రా స్పేస్ని క్రియేట్ చేసి ఎందుకు దాని స్పేస్ని వేస్ట్ చేయడము. సో డైరెక్ట్లీ మోడిఫైయింగ్ ఇన్ దిస్ అరే. సో ఇప్పుడు ఏదైతే అరే ఉందో, సో నేనేం చేస్తున్నాను, ర్యాంక్ అరే ఆఫ్ ఇండెక్స్లో ఉన్న కంటెంట్ని గెట్ చేసేస్తున్నాను. ఆ ర్యాంక్ ఎక్కడ ఉండిద్ది, ఏదైతే మనం గెట్ చేసామో సపోజ్ ఇప్పుడు ఏంటిది 37 కోసం వెతుకుతున్నా. 37 నాకు ఎక్కడ, ఇది 0 1 2 3 4 5, సారీ ఇక్కడ 5 అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వచ్చిన 5 అనే ఇండెక్స్లో ఉంది, 5 అనే ఇండెక్స్లో ఉంది. సో సింపుల్గా ఇక్కడ నేను ర్యాంక్ ఆఫ్ 5 ఇదే అనుకోవచ్చా, నువ్వు అనొచ్చు. మరి ఇక్కడ ఇదే ఎందుకు తీసుకున్నావు, ఇది లైక్ సపోజ్ ఇక్కడ చూడు 12 కోసం వెతుకుతుంటే నాకు E3 రావచ్చు, E2 రావచ్చు, 2 ప్లేసెస్లోనే కాబట్టి. బట్ స్టిల్ ఇక్కడ వచ్చిన ప్లేస్లో ఆ ర్యాంక్ని తీసుకుంటున్నాము, ఆ ఇండెక్స్తో ఆ ర్యాంక్ని యాక్సెస్ చేసి అందులోనే కంటెంట్ని ఫెచ్ చేస్తున్నాను. సో దట్ ర్యాంక్ ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ సింప్లీ ARR. ఆఫ్ కోర్స్ ARR వీఆర్ డైరెక్ట్లీ మోడిఫైయింగ్ దాట్ కాబట్టి. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసేద్దాము. ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని బట్టి మనం ట్యాకిల్ చేసుకున్నాము యాజ్ యూజువల్గా. అండ్ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది అండ్ -1 ఇండెక్స్ బౌండ్ మేబీ ఇన్ ద బైనరీ సెర్చ్ పార్ట్. ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం ఈక్వల్గేషన్ ట్యాకిల్ చేయడం మర్చిపోయాము. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ అండ్ ఇట్స్ ఫైన్. చిన్న ఎర్రర్స్కి లేదా చిన్న థింగ్స్కి యూ డోంట్ హ్యావ్ టు వరీ అనమాట. 534 లైక్ 286713 వాట్ ఎవర్ ద థింగ్ మనకు వచ్చింది, అది లైక్ ప్రాపర్ అవుట్పుట్ వచ్చింది. సో ఒక్కసారి దీన్ని మనము కాపీ పేస్ట్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు ఒకసారి దీన్ని ఈ హోల్ పర్టికులర్ దాన్ని డిలీట్ చేసేసి అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాము. అండ్ నేను నీ నుంచి కోరుకునేది యాజ్ యూజువల్ కాపీ పేస్ట్ ఇదే. సో
ఆఫ్ కోర్స్ ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి సబ్మిట్ చేద్దాము. అండ్ ఏదైనా టెస్ట్ కేస్ మిస్ అయితే మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ని రీవెరిఫై చేద్దాము. అండ్ సి ఇక్కడ అరే ఇండెక్స్ బౌండ్ వచ్చింది. మేబీ ఆఫ్ కోర్స్ సి వాట్ ఇఫ్ అరే అనేది లేకపోతే లైక్ అరే అనేది నల్ అయితే సింప్లీ వీ విల్ రిటర్న్ ద సేమ్ అరే. సి ఇఫ్ అరే డాట్ లెంత్ అనేది ఈక్వల్స్ టు 0 అయితే సింప్లీ విల్ రిటర్న్ ద ఒరిజినల్ అరే, ఇట్స్ ఫైన్. అండ్ అగైన్ చెప్తున్నాను, కోడ్ ఎప్పుడైనా జనరలైజ్డ్గా ఆలోచించి రా. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద స్మాల్ లైక్ దోస్ ఎడ్జ్ కేసెస్. ఆ ఎడ్జ్ కేసెస్ ఆఫ్ కోర్స్ వస్తాయి, దాన్ని బట్టి మనం ట్యాకిల్ చేద్దాం. అంతేకాని అరే ఒక టెస్ట్ కేసు వచ్చింది నా కోడ్ అంతా తప్ప, ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించద్దు. ఓకే, అండ్ యాజ్ యూజువల్గా ఒకసారి దీని టైం కాంప్లెక్సిటీ మాట్లాడేసుకున్నాము. దాని తర్వాత అసలు ఏమన్నా చేంజ్ చేయొచ్చా అనే బేసిస్ మీద మనం కూడా వెళ్దాము. సింపుల్గా ఇక్కడ ఏం చేయొచ్చు, సారీ లైక్ మన టైం కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఏం టైం కాంప్లెక్సిటీ? సో సింపుల్గా టైం కాంప్లెక్సిటీ వీ నీడ్ టు వరీ అబౌట్ ద లూప్ పార్ట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాట్ వెల్ కాన్స్టెంట్, వీ డోంట్ హ్యావ్ టు వరీ దాట్ మచ్. ఇక్కడ అరేస్ డాట్ సార్ట్ చేస్తున్నాము. సార్టింగ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత ఫస్ట్? ఓకే, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం n log n టైం స్పెండ్ చేస్తున్నాము. అండ్ దెన్ ఇక్కడ ఇంటర్నల్గా చేస్తున్న పని ఏదైతే ఉందో ఇఫ్ ఎల్స్లో అందులో ఎలాంటి వైల్ కండిషన్ లేదు. సో ఇది జస్ట్ కాన్స్టెంట్ టైం రన్ అవుతుంది. అది ఎప్పటిదాకా? 1 నుండి అరే డాట్ లెంత్ దాకా. అంటే వాట్ ఎవర్ ద అరే లెంత్ అక్కడ దాకా రన్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ లైక్ 1 నుండి కదా n టైమ్స్ కాదు n-1 టైమ్స్ కదా అంటావా, ఫైన్ రాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది n కిందే మారిపోతుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రతి దానికి నేను బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నాను. సో ఈ ఫర్ లూప్లో ఉన్న టైం కాన్స్టెంట్ అంటే కాదు, బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నాము. ఇక్కడ లోపల ఉంటే టైం కాంప్లెక్సిటీ ఎంత? log n. అలా ఒకదానికి అలా ఎన్నిసార్లు రన్ చేస్తున్నాం? వాట్ ఎవర్ ద అరే లెంత్ అన్నిసార్లు. అంటే ఒక్కొక్కసారి log n టైమ్స్. అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? n ఎలిమెంట్స్, n టైమ్స్. అంటే సింపుల్గా n log n ప్లస్ n-1 ప్లస్ n log n. సో సింపుల్గా ఈ మూడిట్లో హైయెస్ట్గా ప్రయారిటీ ఇవేనా? అండ్ అగైన్ 2 log n. సో బట్ ఓవరాల్గా ఏమైంది? n log n. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత? n log n. ఓకే, ఇప్పుడు ప్రతిసారి నువ్వు చెప్తావు కదా సార్టింగ్ అయితే సింపుల్గా ఫ్రీక్వెన్సీ టెర్మినాలజీలో ఆలోచించు, మరి ఇప్పుడు ఇది అలా చేయలేమా అని అంటే అఫ్ కోర్స్ ఒకసారి చెయ్యొచ్చా లేదా అనేది డిస్కస్ చేద్దాము. ఇప్పటిదాకా మనం ఏదైతే క్వశ్చన్స్ చేసామో అందులో ప్రతిదానికి నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఉండేది? స్మాలర్ రేంజ్ ఉండేది. బట్ ఇక్కడ ఎంత? -10 to the power of 9 to 10 to the power of 9. ఎంత హై అమౌంట్, ఎంత సైజు అసలు నువ్వు ఎరేని క్రియేట్ చేయగలవా? క్రియేట్ చేయలేవు. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఏదైతే మనము ఫ్రీక్వెన్సీ టెర్మినాలజీలో వెళ్ళి సార్టెడ్గా అనే హైపోథెటికల్గా చేయాలి అనుకుంటున్నామో అది పాసిబుల్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది స్మాలర్ అంటే ఆఫ్ కోర్స్ డెఫినెట్గా ఏముంది అప్పుడు? ఇఫ్ ఇన్ కేస్ అదే కానీ వాట్ ఎవర్ ద రేంజ్ అనేది తక్కువ ఉంటే సింపుల్గా మనము ఆ ఎరేని ఏదైతే నెంబర్ ఉందో అది ఫ్రీక్వెన్సీ కింద పెట్టేసుకొని ఆ పర్టికులర్ రీజియన్ దగ్గర 1, 2 లైక్ నెక్స్ట్ ఏదన్నా నాన్ ఎంప్టీగా ఉంటే 3, 4 నాన్ ఎంప్టీగా ఉన్న దగ్గర ఇంక్రిమెంట్ పెంచుకుంటూ ఉంటాము. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఇట్ హ్యాస్ రిపీటెడ్. ఒక్కసారి వచ్చినా చాలు. నెక్స్ట్ ఏంటి? బ్లైండ్గా ఆ నెంబర్ ఎక్కడుందో ఆ ఇండెక్స్కి వెళ్ళి ఆ ర్యాంక్ని పెట్టేస్తాము. అండ్ బికాస్ ఆఫ్ విత్ దట్ ఇఫ్ ఇన్ కేస్ స్మాలర్ రేంజ్ ఉంటే ఫస్ట్ నువ్వు ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని సార్టింగ్ బేస్డ్ మీద వెళ్తున్నావు అంటే అక్కడ టైం ఇవ్వను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సింపుల్గా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ర్యాంకింగ్ బేస్డ్ మీద ఒక్కొక్కటి పెంచుకుంటే వెళ్తావు. అండ్ ఇక్కడ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ వెదర్ హౌ మెనీ టైమ్స్ ఇట్ హ్యాస్ రిపీటెడ్. ప్రతిదానికి ఒకే ర్యాంకింగ్. ఈవెన్ దో ఇక్కడ 10 అనేది 2 times లైక్ ఇక్కడ 15 times రిపీట్ అయినా యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. ఇక్కడ ఒక్కొక్క దానికి యూనిక్గా నంబరింగ్ ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్ళిపోయి సరిపోద్ది. సో అలా ఇంక్రిమెంట్గా చేసుకుంటే దానికి ఎంత? n టైం లైక్ ఆర్ n టైం కాదు, టు బీ స్పెసిఫిక్ వాట్ ఎవర్ ద స్మాలర్ రేంజ్ ఉందో ఆ రేంజ్ టైం ఫ్రీక్వెన్సీ లెంత్ దాకా. దాని తర్వాత ఏంటి? ఆఫ్ కోర్స్ ఒరిజినల్ ఎరేలో ఉన్న డేటాని తీసుకొని ఆ ఇండెక్స్కి వెళ్ళి అక్కడ ఉన్న కంటెంట్ యొక్క ర్యాంక్ చూస్తావు. అగైన్ ఇక్కడ n టైం. సో ఇక్కడ ఇంపాక్ట్ చేసేది ఇవి కాబట్టి ఓవరాల్గా n అయితే. బట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ద రేంజ్ ఉందో ఆ రేంజ్ అంతా వస్తుంది. ఇలా ప్రాబ్లం ట్యాకిల్ చేస్తుంది. బట్ ఇక్కడ 10 to the power of 9 -10 to the power of 9 ఈ రేంజ్లో ఉంది, విచ్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రియేట్ దట్ మచ్ అరే. ఓకే, అండ్ సో ఇప్పుడు నేను ఇలానే చేయాలా, ఇంకో మెథడ్లో చేయకూడదా అంటే మీకు అసైన్మెంట్ ఇస్తున్నా. ఈ అసైన్మెంట్ని ఎవరైతే చేసి కామెంట్ బాక్స్లో ప్రాపర్ కోడ్ పెడతారో నేను వాళ్ళని డెఫినెట్గా పిన్ చేస్తాను. సింపుల్గా ఒక హింట్ ఇస్తా.
మనం చేసింది ఏంటి, వాట్ ద డేటా ఇచ్చాడో ఆ డేటాని ఎక్స్ట్రా అరే తీసుకొని సార్ట్ చేసి ఇంకో ఎక్స్ట్రా అరేగా నేను దానికి ర్యాంక్ బేస్డ్ మీద నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. అవునా? ఇలా కాకుండా సింపుల్గా ఇదే డేటాని నేను ఏదైతే డేటా ఉందో దాన్ని 2D అరే కిందో లేకపోతే 2 సెగ్మెంట్స్ కింద ఆఫ్ కోర్స్ 2D అరే కింద ఇలా మార్చి ఆ వాల్యూ ఏంటి, అది ఎక్కడ ఉంది, ఆ ఇండెక్స్ ఏంటి, ఆ వాల్యూ ఏంటి, ఆ ఇండెక్స్ ఏంటి, ఆ వాల్యూ ఏంటి, ఆ ఇండెక్స్ ఏంటి, ఇలా ఒక డేటాని తీసుకుంటే అంటే సింపుల్గా ఇలా ఒక 2D అరేని తీసుకుంటే నా డేటా కాస్త ఇప్పుడు సపోజ్ టెస్ట్ కేస్ బేస్డ్ మీద వెళ్దాం, కంగారు ఎందుకు మనకి. సపోజ్ ఇలా ఒక డేటా ఉంటే ఈ ఫస్ట్ టెస్ట్ కేసే ఉంటే సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 40 10 20 40 10 20 30 కదా. సో సింపుల్గా ఇప్పుడు నేనేమంటున్నాను అంటే 2D అరే తీసుకొని ఆ 2D అరేలో వాట్ ఎవర్ ద n cross 2 కింద సైజ్ తీసుకో. సో ఫస్ట్ది 0 1 2 3 దాని ఇండెక్స్ పొజిషన్ అంత, సెకండ్ దాని ఇండెక్స్ పొజిషన్ అంత, థర్డ్ లైక్ 20 దాని ఇండెక్స్ పొజిషన్, 30 దాని ఇండెక్స్ పొజిషన్. ఆఫ్ కోర్స్ ఇక్కడ 0 1 2 3 వస్తాయి. ఓకే, సో సింపుల్గా ఇలా వచ్చిన తర్వాత వై డోంట్ యూ సార్ట్ customized way based on first value in every row. ప్రతి రోలో ఉన్న 0th కాలమ్ బేస్డ్ మీద సార్ట్ చేయలేవా? ఇప్పుడు సార్ట్ చేసే ముందు ఈ చంక్నంతా సార్ట్ చేయాలి, చంక్నంతా ఒక డేటా కింద తీసుకోవాలి. ఇక్కడ మినిమము దీని బేసిస్ మీద 0th కాలమ్ మీద మినిమం ఫైండ్ అవుట్ చెయ్యి. అక్కడ సెలక్షన్ సార్ట్ వాడతావా, బబుల్ సార్ట్ వాడతావా, ఇన్సర్షన్ సార్ట్ వాడతావా, ఇట్స్ అప్ టు యూ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన 3, ఆ మూడిట్లో ఒక పర్టికులర్ సార్టింగ్ అల్గోరిథంని వాడి ఫైండ్ అవుట్ ద మినిమం అండ్ రీప్లేస్ విత్ ఇట్. బట్ యూ నీడ్ టు స్వాప్ దిస్ ఎంటైర్ 2 బ్లాక్ డేటాని నువ్వు స్వాప్ చేయాలి. సో ఇది అసైన్మెంట్ కింద తీసుకో. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత నీకే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఎలా ట్యాకిల్ చేయాలి, ఏం ట్యాకిల్ చేయాలి, లేదా ఎంత ఈజీగా చేసి సింపుల్గా ఇలా రాగానే అంటే ఇప్పుడు నా డేటా ఎలా వస్తుంది, 0 1 నెక్స్ట్ 20 2 నెక్స్ట్ 30 3 అండ్ దెన్ 40 0. ఇంతేనా కదా నాకు వచ్చేది. వన్స్ ఇలా నా డేటా వచ్చేసింది అంటే సింపుల్గా ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది ఫస్ట్ది ర్యాంకు 1 ఉండిద్దని నాకు తెలుసు, డేటా ఏంటో నాకు తెలుసు, ఏ ఇండెక్స్లో ఉండిద్దో నాకు తెలుసు. సింపుల్గా ఆ ఇండెక్స్కి వెళ్ళి ర్యాంక్ 1 అని పెడతా, నెక్స్ట్కి వెళ్తా, ప్రీవియస్ దాంతో ఈక్వల్ ఉందా, ఈక్వల్ కాదు, సో ర్యాంక్ 2 పెట్టాలి. ఎక్కడ పెట్టాలి, ఈ ఇండెక్స్లో పెట్టేసే, ఆ ఇండెక్స్కి వెళ్ళిపో. నెక్స్ట్ ప్రీవియస్తో ఈక్వల్ ఉందా, ఈక్వల్ లేదు, ర్యాంక్ పెంచు, ఎక్కడ పెట్టాలి, ఆ పెంచిన ర్యాంక్ థర్డ్లో పెట్టేసి మరి. నెక్స్ట్ ఈక్వలా, కాదు, కాకపోతే ఎక్కడ పెట్టాలి, 0 అంట దాని ఒరిజినల్ పొజిషన్, పెట్టే 4. అర్థమైంది ఎలా ట్యాకిల్ చేయాలో. ఇప్పుడు నువ్వు ఈ కస్టమైజ్డ్ సార్టింగ్ రాయి. ఈవెన్ ఎవరైతే పర్ఫెక్ట్గా రాస్తారో నేను వాళ్ళది డెఫినెట్గా పిన్ చేస్తాను. అండ్ మేక్ షూర్ యువర్ రైటింగ్ టైం కాంప్లెక్సిటీ ఫర్ దట్ ఆల్సో క్లియర్గా. ఓకే, ఇక్కడితో అయిపోయింది అని మాత్రం అనుకోకే. ఎవరైతే డైరెక్ట్గా ఈ ప్రాబ్లమ్ని బెటర్గా సాల్వ్ చేయాలి అనుకొని నా వీడియో క్లిక్ చేసి ఉంటారో నేను నిన్ను కూడా డిసప్పాయింట్ చేయను. ఈ ప్రాబ్లమ్ని ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా? మనకు కావాల్సింది వన్స్ సార్ట్ అయిపోయిన తర్వాత అసలు ఈ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి అని. ఏదైతే మనం ఇప్పుడు లైక్ ప్రీవియస్గా జస్ట్ బ్యాక్ మనం డిస్కస్ చేసామో సెలక్షన్ సార్ట్ వాడే సార్ట్ చేయి అది ఇది అనే బదులు వాట్ ఇఫ్ ఈ వాల్యూ ఎక్కడుంది 0, 10 వాల్యూ ఎక్కడుంది 1, 20 వాల్యూ ఎక్కడుంది 2, 30 వాల్యూ ఎక్కడుంది 3. రైట్, పర్ఫెక్ట్. వన్స్ దీన్ని నేను ఇంకో ఎక్స్ట్రా అరేలో తీసుకొని ఐ విల్ డెఫినెట్లీ సార్ట్ దిస్ పార్ట్. సింపుల్గా సార్ట్ చేస్తాను. అసలు ఇప్పుడు వాట్ ఇఫ్ దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ వే ఐ కెన్ డైరెక్ట్లీ రిట్రీవ్. అసలు ఈ 10 సార్ట్ అయిన తర్వాత దీనికి ఇచ్చే ర్యాంకు 1 2 3 4 అని ఫిక్స్ అయిపోయాను అనుకుందాం. ఈ పర్టికులర్ డేటా ఎక్కడ పెట్టాలి అనే కదా మన కన్ఫ్యూజను. అదే కదా వన్స్ నా డేటా ఇట్లా సార్ట్ అయిపోయిందంటే ఒరిజినల్ ప్లేస్లో ఎక్కడ పెట్టాలి ఈ 1 అనేదే కదా. వై డోంట్ యూ స్టోర్ దిస్ పార్ట్ ఇన్ హ్యాష్ టేబుల్. సో ఎప్పుడైతే నువ్వు ఈ డేటాని మనం హ్యాష్ టేబుల్లో పెడతామో సింపుల్గా 10 ఎత్తుకు ఎక్కడ దొరికేసింది, ఎక్కడ పెట్టాలి 1లో, దాని ర్యాంక్ ఎంత 1 మరి పెట్టి
20 ఎక్కడుంది, ఇండెక్స్ 2, ఎంత ర్యాంక్ పెట్టాలి 2 పెట్టి. 30 ఎక్కడుంది, ఇక్కడుంది, దాని ఇండెక్స్ ఎంత ఇంత, సో ఎంత పెట్టాలి 3 పెట్టి. 40 ఎక్కడుంది, ఇక్కడుంది, దాని ఇండెక్స్ ఎంత 0, ఎంత పెట్టాలి 4 పెట్టి. హ్యాషింగ్ కాన్సెప్ట్ నీకు తెలుసుంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే తెలియకపోతే స్టిల్ వింటున్నారో నేను వాళ్ళకి కూడా చెప్తున్నాను. బ్యూటీ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అనేది ఇది. Picking a right data structure to solve a particular problem is the beauty. ఇందాకడ దాకా మనం ఏం చేసాము, అసలు ఇప్పటిదాకా మనకి ఏ డేటా స్ట్రక్చర్స్ తెలుసు, నా కోర్సులో వినేవాళ్ళు ఉంటే అరేస్ మాత్రమే తెలుసు. అండ్ దెర్ ఈజ్ సమ్ డేటా స్ట్రక్చర్ వేర్ searching for an element is a constant time. Searching in a hash table was constant, not strictly constant but almost constant time. You don't have to worry about that. ఎలాగైతే బైనరీ సెర్చ్కి నువ్వు సెర్చ్ చేయాలి అంటే లాగిన్ అప్లై చేసావో, హ్యాష్ టేబుల్ అనే కాన్సెప్ట్ ఆ డేటా స్ట్రక్చర్ని తెలుసుకుంటే అక్కడ సెర్చింగ్ టైం కాన్స్టెంట్లో అయిపోయింది. అంటే సింపుల్గా సార్ట్ చేసి ఇప్పటిదాకున్న అప్రోచ్నే బట్ బైనరీ సెర్చ్ లాగా కాకుండా ఇక్కడ సెర్చ్ చేస్తే నీ ఎలిమెంట్ కాన్స్టెంట్. అంటే దీనికి సార్ట్ చేయడానికి n-log-n ప్లస్ n టైమ్స్ నేను కాన్స్టెంట్ థింగ్ని అప్లై చేస్తున్నా, విచ్ ఈజ్ n-log-n. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని నువ్వు హ్యాషింగ్ వాడి కూడా చేయొచ్చు. సో ఎవరికైతే హ్యాషింగ్ వచ్చో సో వాళ్ళకి ఇలా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఎనీ హ్యాషింగ్ కోడ్ ఆఫ్ దట్, లైక్ ఎవరైతే నా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సో దట్ దే విల్ కన్ఫ్యూజ్ అనమాట. బట్ హ్యాషింగ్కి వెళ్ళినప్పుడు మనం ఇలానే ట్యాకిల్ చేద్దాము. డేటా స్ట్రక్చర్ అనేది ఇట్స్ అ వే ఆఫ్ సాల్వింగ్. అది ఎంత తెలివిగా సాల్వ్ చేస్తావు అనేదే బ్యూటీ. అలా అంటే ఏ సార్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని పిక్ చేసుకోవడం వల్ల నా యొక్క ప్రాబ్లము అంటే నా యొక్క థింగ్ ఈజీగా అయిపోయింది. సో అంటే మనము ఎలాంటి డేటాలో పెడితే సో దట్ రిట్రీవింగ్ అండ్ టు డూ సమ్ టాస్క్ విల్ బీ ఈజీ. సో దట్ ఈస్ వాట్ అంటే డేటా స్ట్రక్చర్. ఓకే, సో యాజ్ యూజువల్గా పైథాన్లో కూడా ఎలా రాయాలో కూడా చూసేద్దాము. సింపుల్గా కొంచెం కూడా చేంజ్ లేదు, బైనరీ సెర్చ్ ఎప్పట్లాగా చూసేదే. సో స్టార్ట్ ఎండ్ దాకా నేను రన్ చేస్తున్నాను, నా మిడ్ కంప్యూటేషన్ దొరుకుతుంది. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఏదైతే నా మిడ్ దొరికిద్దో సో ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ ఆ డూప్లికేట్ ఉన్నా కానీ ఎక్కడ ఉంది అనేది. ఎందుకు, మనం ఆల్రెడీ మన ర్యాంక్ని డిసైడ్ చేసేసుకుంటున్నాం, ఆ పర్టికులర్ ఇండెక్స్కి వెళ్తున్నాం కాబట్టి. సో ఆబ్వియస్గా లైక్ డూప్లికేట్గా ఉన్నప్పుడు ప్రతిదానికి ఒకే ర్యాంక్ని మనం చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మిడ్ని రిటర్న్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే లైక్ టార్గెట్ గ్రేటర్ అయితే సో ఐమ్ మూవింగ్ మై సర్చ్ పొజిషన్ టువర్డ్స్ రైట్ సైడ్. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే ఐమ్ మూవింగ్ మై సర్చ్ పొజిషన్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అనమాట. అండ్ ఇక్కడ రిటర్న్ -1 చేస్తున్నాము, బట్ విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి రావడం. ఎందుకంటే డెఫినెట్గా అందులో ఉన్న కంటెంట్ని మనకి సర్చ్ చేయడానికి పంపిస్తున్నాం కాబట్టి -1 అనేది రాదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ మెథడ్ది ఎలా రాసేసాం అనేది చూద్దాం. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ నా ఇచ్చిన అరే లైక్ నాన్ ఎంటీ అయితే సో అఫ్ కోర్స్ ఎంటీ అయితే ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నాట్ ఎంటీ అయితే ఫస్ట్ వడవద్ద అరే ఉంది అది కాపీ చేస్తున్నాను. దాని తర్వాత నేను ర్యాంక్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను, వడవద్ద డేటా కాపీ అయిందో దాన్ని సార్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ దీని తర్వాత ఇనిషియల్గా ఉన్న ర్యాంక్ నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ద లైక్ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్గా ఉన్న డేటా ఈ డేటా ఈక్వల్ కాకపోతే విచ్ మీన్స్ అది యూనిక్గా ఉంది అంటే నెక్స్ట్గా ఉన్న హైయెస్ట్ది. సో దానికి అలా ఉంది కాబట్టి ర్యాంక్ని ఇంక్రీజ్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ సేమ్గా ఉంటే నో, అది సేమ్గా ఉంది కాబట్టి అదే ర్యాంక్ని పెట్టు. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మన ర్యాంక్ సిస్టమ్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ బైనరీ సెర్చ్ని మనం అప్లై చేస్తాం. చూడు, ప్రతి దానికి ఇప్పుడు సార్టెడ్గా ఉన్న ఆ కంటెంట్ని ఇచ్చి ఎరేలో ఉన్న దాన్ని టార్గెట్గా పంపిస్తున్నాము. ఓకే, సింపుల్గా ఎరేగా ఉన్న దాన్ని టార్గెట్ పంపిస్తున్నాము. అండ్ దాని తర్వాత వచ్చిన ర్యాంక్ ఆఫ్ ఎరేలో నుండి ఆ కంటెంట్ తీసి ఇక్కడ పెడుతున్నాము. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ అప్డేట్ చేస్తుంది ఒరిజినల్ ఎరే కాబట్టి సో ఇట్ డజంట్ మ్యాటర్, మనం అదే ఒరిజినల్ ఎరేని పంపిస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కోడ్ కావాలంటే లైక్ ఆ పార్ట్ ఇక్కడ ఉంది. సో ఒకసారి పాస్ చేసేసి నీకు క్లియర్గా అర్థమైపోయింది అని ఒకసారి తిని సబ్మిట్ చేసేస్తున్నాను. అండ్ యాక్సెప్టెడ్. సో ఐ హోప్ ఆ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.